హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రాజ్ శ్రీనివాస్. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఒక రకంగా చెప్పాలంటే దేశ విదేశాల్లో రెండు పేర్లు మారుమోగిపోతున్నాయి. ఒకటి భూజా అపార్ట్మెంట్స్, రెండోది కొండపల్లి గణేష్. మరి మొన్నటి దాకేమో 51 లక్షలు పెట్టి గణేష్ లడ్డు పాడి చరిత్ర సృష్టించాడు అని మారుమోగిపోతే, ఇప్పుడేమో దాదాపు 4 కోట్లు కొల్లగొట్టాడని ఆయన పేరు మరి మారుమోగిపోతుంది. నిజంగా అంత డబ్బు కొల్లగొట్టాడు. ఆయన మీద పోలీసుల ఫిర్యాదులు అందాయి. తప్పించుకొని తిరుగుతున్నాడు అనే వార్తలు కూడా వచ్చాయి. కానీ ఆయన ఇప్పుడు మన స్టూడియోలో నా ముందే ఉన్నాడు. మరి ఆయన ఇప్పుడు తప్పించుకొని తిరుగుతున్నట్ట, నిజంగా ఆయన అన్ని డబ్బులు కొల్లగొట్టాడా, అసలు సోషల్ మీడియాలో ఛానల్లో ఏం జరుగుతుంది, ఆ వార్తల వెనుక మర్మం ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో అన్న. నమస్తే అండి. అన్న ఎలా ఉన్నారన్న? బాగున్నా అన్న, థ్యాంక్స్. మీరు తమరు ఇన్వైట్ చేశారు ఎందుకంటే ఛానల్ కి రావటం, మీరు మిమ్మల్ని చాలా బాగుంది. పరమ భక్తుడిగా ఊహించుకునేసరికి రావటం చాలా హ్యాపీగా ఉందన్న. Thank మన you అన్న. స్టూడియో చాలా బాగుంది. థ్యాంక్ యూ అన్న. చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో అదే మిమ్మల్ని పరమ భక్తుడిగా ఊహించుకుంటే ఇట్లా అయింది ఏంటి పరిస్థితి? అన్న, మీడియాలో అమాంతంగా కేసు పెట్టారు అనే న్యూస్ ఒకటి వచ్చింది. ఎప్పుడు నేను మైహంబుజాలో 51 లక్ష పెట్టి లడ్డు తీసుకున్నాను, అంతకుముందు ఎప్పుడు 29 లక్షలు పెట్టి లడ్డు తీసుకున్నాను. సోషల్ మీడియాలో ఒక గుర్తింపు, ఓవర్ నైట్ సెలబ్రిటీ హోదా దక్కింది. ఆ తర్వాత ఏ న్యూస్ నా మీద వచ్చినా కూడా అది ఇంకా గట్టిగా వైరల్ అవుతూ వస్తుంది. సో ఈ విధంగా స్ప్రెడ్ అవుతుంది. ఇందులో ఈ వాస్తవాలు ఏంటని తమలాంటి సీనియర్ జర్నలిస్టు ఆడిట్ చేసుకొని, రీసెర్చ్ చేసుకొని ముందుకు వస్తూ ఒక క్వాలిటీ న్యూస్ సమాజానికి ఇద్దామన్న మైండ్ సెట్తో తమరు పిలిచేయడం జరిగింది. సో అదే సందర్భంలో మిమ్మల్ని దగ్గరికి రావడం జరిగింది. మైహంబుజాలో 51 lakhs లడ్డు తీసుకోవడం వల్ల మనము నా పేరు మీద ఏ చిన్నది వచ్చినా కూడా అది గట్టిగా వైరల్ అవుతుంది. ఇలా సోషల్ మీడియా చాలా అడ్వాన్స్ ఉందన్న. కాకపోతే వాస్తవాలు తెలుసుకొని రియాలిటీ చెక్ చేసి ఆ కేసు ఏంటి, జరిగిన ఏంటి తెలుసుకొని చేస్తే బాగుండేది. డ్యామేజ్ జరగకుండా, కుటుంబాలు అన్యాయం కాకుండా ఉంటాయి. అలా ఇప్పుడు మీరు పరారీలో ఉన్న నిందితుడు అవునా కాదా? అది తప్పు. నేనెందుకు పరారీలో ఉన్నాను? ఇప్పటికీ మన దాంతో కలిపి దగ్గర 9వ న్యూస్ ఛానల్ నేను. కొన్ని న్యూస్ ఛానల్లో లైవ్ లో కూర్చున్నాను, కొన్ని న్యూస్ ఛానల్లో షూట్స్ అవుతున్నాయి, మన ఛానల్లో కూడా వచ్చాము. ఎప్పుడు కూడా పరారీ భయపడటము అనేది ఎప్పుడు లేదన్నా. దేవుడికి తెలుసు, నాకు తెలుసు, మా కుటుంబానికి తెలుసు, ఎక్కడ ఎప్పుడు ఏమి తప్పు చేయలేదు, చేసే మైండ్ సెట్ ఉన్న వ్యక్తులం కాదు, పరారీలో లేదు. అండ్ నా ఫోన్ కంప్లీట్ గా వర్కింగ్ లోనే ఉంది, అదే నెంబరు. నేను వచ్చే ప్రతి కాల్ లిఫ్ట్ చేస్తున్నాను. ఎవరు ఏ డీటెయిల్స్ అడిగినా ఉన్నది ఉన్నట్లుగా చెప్తున్నాను. ఇట్స్ 100% ఫేక్ కేసు అన్న. అంటే కేసు నమోదైంది కదా? కేసు నమోదైంది, ఎగ్జాక్ట్లీ. మరి పోలీసులు మీ దగ్గర రాలేదా? రావటం జరిగింది, అడగటం జరిగింది, క్లారిఫికేషన్స్ ఇవ్వటం జరిగింది. అందులో వాస్తవాలు ఏంటనేది వాళ్ళు స్టడీ చేస్తున్నారు. ఇలా పెట్టడానికి అవతల పార్టీ వాళ్ళ నుంచి కూడాను గట్టిగా ఎంక్వైరీ చేస్తున్నారు. రియాలిటీలో ఒక సెలబ్రిటీ హోదాలో ఉన్న వ్యక్తి పేరు మీద ఇలా పెట్టేసరికి వాళ్ళు కూడా గట్టిగానే చెక్ చేస్తున్నారు. అండ్ వాళ్ళు ఎప్పుడు ఏ కాల్స్ చేసినా, ఎప్పుడు పిలిచినా నేను వెళ్తున్నాను, ఆన్సర్ చేస్తున్నాను, వస్తున్నాను. రైట్. ఇప్పుడు మైహంబుజాలో మీ సొంత ఇల్లా? లేదన్న, మైహంబుజాలో రెంటెడ్. మాది కొత్తగూడెం జిల్లా. ఇల్లందు మాది. మా మదర్ కౌన్సిలర్, మా నాన్నగారు సింగరేణి ఎంప్లాయ్ చేశారు. మా మిస్సెస్ ప్రెసిడెంట్ కూడా ఇల్లందులో కౌన్సిలర్ గా చేస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ నుంచే. నేను వ్యాపార రీత్యా మైహంబుజాలో నేను, మా మిస్సెస్, పిల్లల చదువు కోసం ఇక్కడ ఉంటున్నాం. ఏంటి మీ ప్రొఫెషన్ ఏంటి అన్న? నాది మేజర్ బిజినెస్ వచ్చేసి వైన్ షాప్. నేను 2014 నుంచి వైన్స్ ఫీల్డ్ లో ఉన్నాను. తర్వాత ఖమ్మం అండ్ హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ చేస్తున్నాను. సో ఇవి రెండు నా మేజర్ బిజినెస్లు. ఇప్పుడు వీళ్ళు కంప్లైంట్ ఇచ్చిన దానికి, తమరు అడుగుతున్న దానికి క్లియర్గా, క్లుప్తంగా వాస్తవాలు చెప్పాలి అంటే, ఇప్పుడు ఈ కంప్లైంట్ దాని వల్లనే నేను వైరల్ అయ్యాను. అది 2 స్టేట్స్లో అందరికీ తెలిసిన విషయమేనా. దీని బాపతులు ఏంటంటే, వీళ్ళు నా మీద కంప్లైంట్ ఇచ్చారు, 31 lakhs మా కాడ తీసుకున్నాడు అని. నేను వైన్ షాప్స్ టెండర్స్ కోసం, వీళ్ళు ఎవరు కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళు మా ఇంటికి రావడం జరిగింది. వైన్ షాప్ టెండర్స్ కోసం వాళ్ళు నాతో పాటు అప్లై చేయడం జరిగింది. వాళ్ళ పేరు మీదే 7 అప్లికేషన్స్ వేసుకున్నారు. దానికి డీడీలు తీయటము, వాళ్ళే వైన్ షాప్ టెండర్స్కి కలెక్టర్ గారి సమక్షంలో హాజరవ్వటము, డ్రాలో పాల్గొనటము, ఆ డ్రాలో వాళ్ళకి షాపులు తలగకపోవటము, దురదృష్టవశాత్తు
బ్యాడ్ లక్ వాళ్ళకి రాకపోవటము, ఆ రాకపోయిన డబ్బులు నన్ను ఇవ్వండి అని చెప్పేసి నాకు ప్రెషర్ ఇస్తున్నారు. అలా అంటే మీరు సిండికేట్ లో కదా వేసింది. సిండికేట్‌లోనే ఏసామన్న. అంటే ఆ! గ్రూప్‌లో అందరం కలిసి ఆ! ఏసాము. వాళ్ళ పేరు మీద ఏసాము, నా పేరు మీద ఏసాము, వేరే వాళ్ళ పేరు మీద గూడా అవును. ఏసాము. అందరి పేరు మీద కలిసి మరి ఏసాము. వచ్చిన డబ్బులు అందరూ పంచుకోవాలి కదా. ఎగ్జాక్ట్‌లీ. షాపులు గూడా అందరమయి పంచుకోవాలి. ఆ! వచ్చిన డబ్బులు గూడా అందరం పంచుకోవాలి. యెస్. సో, ఇక్కడ అదే విధంగా వాళ్ళ పేరు మీద షాప్ రానప్పుడు ఆ డబ్బులు మనల్ని ఇయ్యమని అంటున్నారు. అది సాధ్యపడదనేది వాళ్ళకి గూడా తెలుసు. కాదు కాదండి. ఒక క్లారిటీ. ఇప్పుడు సిండికేట్ లో మీరు వేస్తారు. ఎగ్జాక్ట్‌లీ అన్న. వేసిన తర్వాత ఒక షాపో 2 షాపులో 10 షాపులో వస్తాయి. సిండికేట్‌లో మేమేసింది ఇల్లందు ఎక్సైజ్ స్టేషన్ కిందేసాము. ఆ! దాంట్లో ఇల్లందు టౌన్‌లో 8 షాపుల్లో మాకు 4 షాపులు తగిలాయి. ఆ! ఈ 4 షాపులో వాళ్ళు పార్ట్నర్‌షిప్‌లో ఉన్నాము. ఉన్నారు మేము కదా. ఆ! పార్ట్నర్‌షిప్‌లో ఉన్నాము. ఉన్నారు కరెక్ట్. కదా. ఇంకా అయితే ప్రాబ్లమ్ ఏంటి? ఇక్కడ ప్రాబ్లమ్ ఏం జరిగిందంటే అన్న, ఎప్పుడు మాకు 4 షాపులు జరిగాయో, నేను భయపడకుండా ఉన్నది ఉన్నట్లుగా వాస్తవంగా చెప్తున్నాను. మాకు 4 షాపులు ఎప్పుడు తగిలాయో అప్పటినుంచి ఇల్లందు ఎమ్మెల్యే గారు తన బినామీ అయిన, తన అనుచరుడు అయిన, రౌడీ షీటర్ అయిన చిట్టిబాబు గారికి ఈ 4 షాపులు ఇచ్చేసి వెళ్ళిపోండి అని బాగా ప్రెషర్ ఇచ్చారు. అక్కడి నుంచి మాకు డిస్టర్బెన్స్ స్టార్ట్ అయింది. ఈ ప్రెషర్ ఇవ్వటమే కాకోకుండా అరాచకంగా మా షాపు షట్టర్ తాళాలు ఏసి, ఏది ఎమ్మెల్యే గారు బ్రదర్ అయిన సురేందర్ గారు మా షాప్ షట్టర్ తాళాలు ఏసి షాప్‌ని ఓపెన్ చేయకోకుండా ఒక నెల రోజులు బంద్ చేపించి ఉంచారు. హ్మ్. తర్వాత సార్ మేము పలుసార్లు నేను, ఇప్పుడు కేసు పెట్టిన వాళ్ళు కూడాను ఎమ్మెల్యే గారిని అప్రోచ్ అవ్వటం జరిగింది. ఓకే. షాపులు చిట్టిబాబు గారికి ఇవ్వాలి, ఇవ్వకపోతే మీ మీద ఎస్సీ, ఎస్టీ కేసు పెడతామని బ్లాక్‌మెయిల్ చేశారు. అయినప్పటికీ మేము పలు రకాలుగా అప్రోచ్ అయ్యాము, రిక్వెస్ట్ చేశాము, పెద్ద మనుషుల్ని తీసుకొని వెళ్ళాము. హ్మ్. వాళ్ళు వినకుండా నా మీద, నేను మైహోంబుజాలో ఉంటున్న నా మీద ఎస్సీ, ఎస్టీ అల్ట్రా కేసు ఫేక్ కేసు పెట్టించారు. ఓకే. సో, అప్పుడు నేను మళ్ళీ ఆ కేసు నుంచి బెయిల్ తీసుకోవడం జరిగింది. ఆ బెయిల్ తీసుకొని ఎళ్ళి సార్ నాకు బెయిల్ ఇవ్వండి అంటే ఎమ్మెల్యే గారు తమ్ముడు అండ్ చిట్టిబాబు గారు రౌడీ షీటర్ అయిన కోల్ మాఫియా, ట్రాన్స్‌పోర్టు, కల్తీ లిక్కరు, కల్తీ పెట్రోలు, డీజిలు అమ్ముతున్న చిట్టిబాబు గారు నీకు ఈ బెయిల్ మేము యాక్సెప్ట్ చేసి తీసుకోవాలి, మిమ్మల్ని బయటికి పంపియాలి అంటే ఈ 4 షాప్స్ మాకు ఇవ్వండి అని చెప్పేసి నన్ను రూమ్ కూడా దాటనీయకోకుండా బంధించారు. సో, అక్కడ నేను వాళ్ళకి ఆ 4 షాపులు ఒప్పజెప్పి లాభ నష్టాలు ప్రతి నెల మాకు పంచండి అని చెప్పేసి బయటికి రావడం జరిగింది. బయటకు వచ్చాక ఇప్పటికీ 4 నెలలు అవుతుంది, 3 నెలలు అవుతుంది. ఒక్క రూపాయి కూడా పంచట్లేదు. ఎప్పుడు అడిగినా రేపు చెప్తాం, ఎల్లుండి చెప్తాం అని చెప్పేసి లెక్కలు ఇవ్వట్లేదు. షాప్ కాడికి మమ్మల్ని రానివ్వట్లేదు. మా మనుషులు ఎవరైనా షాప్ కాడికి పడితే వాళ్ళని వెళ్తున్నారు, బెదిరిస్తున్నారు, కొడుతున్నారు. ఆ! సో, ఇది ఇలా జరుగుతున్న సందర్భంలో మా సిండికేట్ గ్రూప్‌కి మేము ఎవరం కూడా రూపాయి ఇయ్యలేకపోతున్నాం. ఓకే. ఇక్కడ ఇయ్యకపోయేసరికి వీళ్ళు ఎళ్లి కేసు పెట్టడం జరిగింది. నేను వాస్తవాలు కూడా యాజ్ ఇట్ ఈస్‌గా మనం అప్లై చేసిన టెండర్‌ల జిరాక్స్ ఇచ్చాను, డీడీస్ జిరాక్స్ ఇచ్చాను, షాప్ లైసెన్స్ కాపీస్ ఇచ్చాను. అండ్ ఇది ఈ చిట్టిబాబు అన్న రౌడీ షీటర్ చేతి కింద ఈ షాప్స్ ఉన్నాయి. వీటిని మనం తీసుకున్నాక, బ్యాక్ తీసుకున్నాక మళ్ళీ మనము యథా విధంగా లాభాలు తమరు చెప్పిన వీటిల విధంగానే తోటి పార్ట్నర్‌కి లాభాలు ఎలా ఉన్నాయో అలా పంచడానికి మేము వాళ్ళకి సిద్ధంగా కూడా తెలుసు కదా చిట్టిబాబు ఆక్రమించుకున్నాడని వాళ్ళకి కూడా తెలుసు వాళ్ళకు కదా. కూడా తెలుసు. మేము స్వయంగా చిట్టిబాబు ఇలా ఆక్రమించుకున్నారు, మా షాప్స్ మాకు ఇప్పించండి అని చెప్పేసి మాకు షాప్స్ ఇచ్చిన లైసెన్సీస్ ఇచ్చిన సార్ని అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కమిషనర్ గారిని అండ్ కొత్తగూడెం కలెక్టర్ గారిని, ఎస్పీ గారికి అండ్ మన తెలంగాణ స్టేటు మోహంతి ఐపీఎస్ గారికి, తెలంగాణ ఎక్సైజ్ డైరెక్టర్ గారికి రాతపూర్వకంగా సార్ ఇలా ఇల్లందులో ఎమ్మెల్యే గారి అనుచరుడు అయిన చిట్టిబాబు గారు మా వైన్స్ ఆక్యుపై చేసుకున్నారు. మాకు గవర్నమెంట్ డ్రాలో తగిలిన వైన్ షాప్స్ ఇవి. మా షాప్స్ మాకు ఇప్పించండి అని చెప్పేసి రాతపూర్వకంగా లెటర్ ఇచ్చాము, వాట్సాప్‌లో లెటర్ ఇచ్చాము, ఫిజికల్‌గా వెళ్ళి లెటర్ ఇచ్చాము, మెయిల్ వెళ్ళి లెటర్ ఇచ్చాము, రిజిస్టర్ పోస్ట్ చేసి కూడా కంప్లైంట్ పెట్టాము. ఇంత జరుగుతుంటే మీకు డబ్బులు ఇచ్చిన వాళ్ళు మీతో ఎందుకు లేరు అనేది నా ప్రశ్న. కొందరు మాతో ఉన్నారన్న, కొందరు ఎవరు ఈ శక్తి సరిపోలేని, చిట్టిబాబుతో ఫైట్ చేయలేని, శక్తి సరిపోలేని వాళ్ళు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు. ఓకే. సో, అక్కడ కంప్లైంట్ ఇవ్వటంతో మళ్ళీ వాస్తవం ఏంటి, ఇది గుట్టుగా చేసే వ్యాపారం కాదు, టౌన్‌లో నడుస్తున్నది, వైన్ షాప్‌లో నడుస్తుంది, పబ్లిక్ రిలవెంట్‌తో నడుస్తున్న వ్యాపారము. షాప్ కాడికి వచ్చారు వాళ్ళు, వచ్చినప్పుడు చూసుకున్న ఇది చిట్టిబాబు గారి కబ్జాలో ఉంది, ఎప్పటికీ మాకు డబ్బులు రావు అని చెప్పేసి నన్ను ఫోకస్ చేసి నన్ను చేస్తే, ఎప్పుడు నేను లడ్డు పాడానో అక్కడి నుంచి నేను ఫెమిలియర్ అయ్యాను, నా ఇమేజ్‌ని డ్యామేజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు.
బట్ ఈ రోజు కూడా మీలాంటి క్వాలిటీ పీపుల్ మా సమాజానికి తమ వంతు బాధ్యత వహిస్తున్న జర్నలిస్టులు ఉన్నారు. వాళ్ళు రియాలిటీని పబ్లిక్ అందివ్వాలని చేస్తున్న ప్రయత్నంలో నేను మన దగ్గరికి వచ్చి వివరణ ఇవ్వడం జరుగుతుంది. చిట్టిబాబు గారు మా షాప్స్ కబ్జా చేయడానికి కూడా కారణం ఏంటంటే డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి గారు ఉన్నారు, ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ ఉమ్మడి ఖమ్మం జిల్లాకి. ఆయన ఎంఆర్పి కన్నా 25 రూపాయలు ఎక్స్ట్రా అమ్మిస్తూ కోట్ల రూపాయల కుంభకోణం ఖమ్మం జిల్లాలో చేపిస్తున్నారు. దీని గురించి కూడాను మేము రాతపూర్వకంగా కంప్లైంట్ ఏసీబీ గారికి ఇవ్వటం జరిగింది. రమేష్ గారు ఏసీబీ గారు మేము చూస్తామని చెప్పారు. అండ్ స్టేట్ ఐపీఎస్ ఏసీబీ గారికి కూడా మొంతిసారికి కూడా ఇది రాతపూర్వకంగా ఇవ్వటం జరిగింది. సార్ పలానా ఖమ్మం జిల్లాలోనే ఇలాంటి అక్రమంగా దందా చేపిస్తున్న వ్యక్తి ఒకళ్ళు ఉన్నారు, పలానా డిప్యూటీ కమిషనర్ గారు 25 రూపాయలు అమ్మిస్తున్నారు, దానికి గాను 15 రూపాయలు డిప్యూటీ కమిషనర్ గారు తీసుకుంటున్నారు, చిట్టిబాబు గారు రౌడీ మామూలు కింద 10 రూపాయలు తీసుకుంటున్నారు అనేది లిఖితపూర్వకంగా ఆధారాలతో, ఫోటోలతో, వీడియోలతో సబ్మిట్ చేయడం జరిగింది. రైట్ ఓకే, కాసేపు అది పక్కన పెడదాం. సార్ ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళ గురించి ఒకసారి మాట్లాడాలి. వాళ్ళు కూడా ఈ భూజాలోనే ఉంటారా? వాళ్ళు కూడా భుజాల్లోనే ఉంటారు. వాళ్ళే మా ఇంటికి వచ్చి స్వయంగా మీరు వైన్ షాప్ టెండర్స్ వేస్తున్నారు కదండి, నోటిఫికేషన్ పడింది కదండి, మేము కూడా మీకు ఆ వైన్ షాప్ మీ గ్రూప్లో కలుస్తాము అని చెప్పి మనతో కలవటం జరిగింది. ఓకే, సో మీరు 2024లో 29 లక్షలకు లడ్డు పాడారు. కరెక్ట్ అండి. ఇప్పుడు 51 మొన్న పోయి ఎగ్జాక్ట్లీ లాస్ట్ ఇయర్. మీరు అంత రిచ్చా? అంటే మీ సార్ ఇక్కడ 50 లక్షలకి 29 లక్షలకి రిచ్ అనే దాంట్లో వేసుకుంటే అప్పుడు నా గ్రాఫ్ చాలా బాగుంది. నా పేరు మీద ఆంధ్రాలో తెలంగాణలో కలిపి 7 వైన్ షాప్స్ ఉన్నాయి. నేనే లైసెన్సీని. నేను కట్టింది కూడా మై హోమ్ భుజాకి అమౌంట్ ఇచ్చింది కూడా చెక్ రూపంలోనే ఇచ్చాను. 51 lakhs కూడా చెక్ నా అకౌంట్ నుంచి మై హోమ్ భుజా అకౌంట్కి అమౌంట్ వెళ్ళింది, అఫీషియల్గానే వెళ్ళింది. నేను అది నా ఐటీ రిటర్న్స్లో కూడా మెన్షన్ చేసి చూపించాను. ఓకే ఓకే, సో అంటే వైన్ షాప్ల వల్ల అంత ఆదాయం ఇది వైన్ షాప్స్ వల్లే వచ్చిన ఆదాయం అని కాదు సార్. నేను రియల్ ఎస్టేట్లో కూడా ఉన్నాను. ఖమ్మం అండ్ హైదరాబాద్లో గత 4 ఏళ్ల నుంచి రియల్ ఎస్టేట్లో కూడా ఫుల్ ఫ్లెడ్జ్గా ఉన్నాం. ఇప్పుడు మీరు సిల్వియా శ్రీనివాస్ రెడ్డి మీకు కంప్లైంట్ ఇచ్చింది భుజాలో ఉంటున్న శ్రీనివాస్ రెడ్డి. ఎగ్జాక్ట్లీ సార్. ఓకే, వాళ్ళ దగ్గర 31 లక్షలు మీరు తీసుకున్నారా? 31 లక్షలు మనకు వైన్ షాప్ టెండర్ల కోసం ఇచ్చింది వాస్తవమే. ఆ 31 లక్షల్లో 7 లక్షలు 7 అప్లికేషన్స్ వాళ్ళయి, ఆయన వాళ్ళ మిస్సెస్ పేరు, ఆమె పేరు మీదే మనం టెండర్లు వేసాము. ఆయన ఆక్షన్ కి వచ్చారు. వచ్చి అది 31 లక్షల వివరాలు చెప్తా వినండి సార్. అందులో 7 అప్లికేషన్, ఒక అప్లికేషన్ 3 లక్షల రూపాయలు, 7 × 3 21 లక్షల రూపాయలు గవర్నమెంట్కి వెళ్ళింది. 10 లక్షల రూపాయలు షాప్ ఓపెనింగ్ కోసం స్టాక్ కోసం ఇచ్చారు. షాప్ ఓపెనింగ్ స్టాక్ పెట్టాము, అన్ని నడుస్తుంది, ఎంఆర్పి మంచిగా అమ్ముతున్నాం. చిట్టిబాబు గారు కంప్లీట్ గా కల్తీ వ్యాపారానికి రాత్రే డబ్బులు సంపాదించాలి, అన్ని రకాలుగా నాకే వైన్స్ రావాలి అని రౌడీయిజంతో మా షాప్స్ కబ్జా తీసుకున్నారు. లేదండి, అతను సిండికేట్ కానీ వైన్ షాప్ కానీ సంబంధం ఉన్న వ్యక్తి కాదు. ఓకే ఓకే రైట్. పోనీ మీకు 6% ఇస్తాను అని డబ్బులు వసూలు చేసినట్టుగా వాళ్ళు కంప్లైంట్ లో ఇచ్చారు. ఎగ్జాక్ట్లీ సార్, చెప్పారా అది? ఎగ్జాక్ట్లీ మేము 6% ఇస్తున్నట్లు ఎక్కడా కూడా రాసి ఇవ్వలేదు, ఓరల్ గా చెప్పలేదు. వాళ్ళతో మేము ఏ విధంగా సిండికేట్ లో వాళ్ళు ఒక పర్సన్ అని చెప్పేసి ఉన్నది, నేను ఆ పేపర్ కూడాను తమకు సబ్మిట్ చేయటం అయింది. నేను ఏ అగ్రిమెంట్ లో వాళ్ళు ఏది కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తులు ఇచ్చారు, నాకు అమౌంట్ ఇచ్చారు అనేది ఆ అగ్రిమెంట్ లో 21 lakhs వైన్ షాప్ అప్లికేషన్ కి ఇచ్చారు, 10 లక్షలు స్టాక్ పెట్టుబడికి ఇచ్చారు అన్నది అగ్రిమెంట్. వాళ్ళు నేను కలిసి చేసుకొని సైన్ పెట్టిన అగ్రిమెంట్ తమకు సబ్మిట్ చేయడం కూడా జరిగింది. సో ఏప్రిల్లో మీరు ఖాళీ చేశారా భూజ? అవును సార్. ఎందుకు? మై హోమ్ భుజా ఖాళీ చేసాం. ఏప్రిల్లో మన మై హోమ్ భుజాలో ఏంటంటే అసద్ అన్న వ్యక్తి ఒక అతను ఉన్నారు. అతను మనం ఇంట్లో లేని టైంలో అన్అఫీషియల్ టైమింగ్లో మార్నింగ్ 6కి 7కి ఇంటికి రావటము, అది ఫ్యామిలీకి కొంచెం ఇబ్బంది కలిగటము, మార్నింగ్ నైట్ 11 o'clock అలా ఇంటికి రావటం కొంచెం మాకు ఇబ్బంది కలిగటం జరిగింది. డబ్బుల విషయం కాదు సార్. అసద్కి నాకు ఎటువంటి ట్రాన్సాక్షన్స్ లేవు, స్థానికులు కదా, నైబర్ కదా అని మనం ఉంటున్నాము. కానీ కొద్దిగా ఆయన బిహేవియర్ మాకు ఇబ్బంది కలిగించినట్లుంది. దానివల్ల మేము భుజా ఖాళీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. వీళ్ళకి భయపడి కాదు. ఎవరికి సార్? ఈ డబ్బులు ఇవ్వాల్సి వీళ్ళకి వాళ్ళు ఇచ్చిన 30 లక్షలకి నేను భయపడుడేం సార్? నా డబ్బులే 29 లక్షలు మై హోమ్ భుజా కమిటీలో ఉన్నాయి, నా డబ్బులే 51 లక్షలు మై హోమ్ భుజాలో ఉన్నాయి. లడ్డు కోసం ఇచ్చినాయి. ఎగ్జాక్ట్లీ సార్. ఏ ఒక్కళ్ళు కూడా 10 రూపాయలు చందారాయన బిలియనియర్ ఉన్న రిచెస్ట్ కమిటీ అయిన మై హోమ్ భుజాలో 10 లక్షలు కూడా దేవుడికి చందారాయని వ్యక్తులు ఉన్నారు. నేను హార్ట్ఫుల్ గా 1 కోటి రూపాయలు మై హోమ్ భుజాకి ఖర్చు పెట్టిన వ్యక్తి కదా సార్. నేనెందుకు ఖాళీ చేయాల్సిన పరిస్థితి వస్తుంది? ఇప్పుడు ఆఫీస్ ఎందుకు ఖాళీ చేశారు మరి?
మరి? ఎక్కడ సార్? నా ఆఫీస్ అక్కడ ఉందా, బయట ఉందా మీ ఆఫీస్? నా ఆఫీస్ జూబ్లీ హిల్స్ మెయిన్ రోడ్ పెద్దమ్మ గుడి దగ్గర ఉంది. 8200 SFTతో చాలా పెద్ద ఆఫీస్. అది కూడా ఖాళీ చేశారా? లేదు లేదు, వర్కింగే. మరి అది కూడా ఖాళీ చేశారని కదా వాళ్ళ కంప్లైంట్. కంప్లైంట్లో అది లేదు సార్. ఒకసారి తమరు మళ్ళీ ఒకసారి చూడండి. ఆఫీస్ ఎక్కడ ఖాళీ చేయలేదు, ఫుల్ ఫ్లెడ్జ్గా ఉన్నాను అన్న. 6% రిటర్న్ ఇస్తానని చెప్పి 100 రూపాయల బాండ్ పేపర్ మీద సంతకం పెట్టారా? లేదు అన్న, 100 అది రూపాయల వాళ్ళ దగ్గర ఉందంట కదా వాళ్ళ దగ్గర. ఉంటే కోర్టుకు సబ్మిట్ చేయాలా, లేదా ఆఫీసర్స్ కి సబ్మిట్ చేయాలి. అలాంటిది ఎక్కడ ఎవరెలా సార్? ఇది వైన్ షాప్ అనేది జరుగుతున్న వ్యాపారాన్ని మించి ఒక రోజు ₹1,00,000 కౌంటర్ నడుస్తుంది, ఒక రోజు 50,000 కౌంటర్ నడుస్తుంది వర్షం పడ్డ రోజున. సో బీర్ సేల్ ఉన్నప్పుడు ఒక సేల్ ఉంటుంది, ఆఫ్ సీజన్లో ఒక సేల్ ఉంటుంది. ఎలా మనం 6% ఇస్తామనే కమిట్మెంట్ ఇస్తాము? అండ్ వాళ్ళకి కంప్లీట్గా నాలెడ్జ్ ఉన్న వ్యక్తులు కంప్లైంట్లో ఇలా మెన్షన్ చేయాలి అని చెప్పి మెన్షన్ చేశారే తప్ప నేను రాతపూర్వకంగా ఎక్కడా నేను ఇలా 6% ఇస్తాననేది మెన్షనే చేయలేదు. ఆ కాపీ తమరికి కూడా, వాళ్ళకి అగ్రిమెంట్ ఇచ్చిన కాపీ తమరికి కూడా వాట్సాప్ పెట్టాను. రైట్. కిరణ్ బోయినపల్లి ఎవరు? కిరణ్ బోయినపల్లి భుజాలో ఉంటున్న వ్యక్తే. నాకు వీళ్ళెలా పరిచయమో కిరణ్ బోయినపల్లి గారు కూడా అలానే పరిచయము. ఆయన మయం భుజాలో యాక్టివ్ పర్సన్. ఆయన్ని బ్లైమ్ చేద్దాము, ఈ ఎలక్షన్స్ పర్పస్లో ఆయన కొద్దిగా డ్యామేజ్ చేద్దాము అని చెప్పేసి ఆయన పేరు ఇంక్లూడ్ చేశారు. అంతేగాని వీళ్ళు ఎటువంటి రూపాయి కూడా కిరణ్ బోయినపల్లికి కొట్టింది లేదు. ఏ రోజు వీళ్ళు కిరణ్ బోయినపల్లి గారు ఇంటికి వెళ్ళింది లేదు, కిరణ్ గారు వాళ్ళ ఇంటికి వెళ్ళింది లేదు. ఇది కూడాను నేను డిపార్ట్మెంట్కి ఏది కంప్లైంట్ పెట్టినప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్కి క్లియర్గా స్టేట్మెంట్లో లాయర్ సమక్షంలో రాసిచ్చాను. కిరణ్ అన్న వ్యక్తికి ఎక్కడా కూడాను వీళ్ళకి సంబంధం లేదు. వీళ్ళు ఏ రూపాయి కూడా కిరణ్ గారితో ట్రాన్సాక్షన్ లేదు. ఏ డిస్కషన్ లో కూడా కిరణ్ గారు కూర్చోనలేదు. అనవసరంగా కిరణ్ గారిని ఇందులో ఇన్వాల్వ్ చేసి ఆయన ఇమేజ్ ని కూడా, భుజాలో ఉంటున్న ఆయన ఇమేజ్ ని కూడా డ్యామేజ్ చేయడానికి వీళ్ళు చేశారు. వీళ్ళకి మెంటల్లీ స్టెబిలిటీ లేని వ్యక్తులు. మొత్తం ఆయన ద్వారానే నడిపించారు. తప్పు సార్. కిరణ్ గారి ద్వారా డీల్ చేస్తే ఒక ₹10 ఆయన అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయాలా, లేదా ఆయన నుంచి ఒక ₹10 అయినా చేయాలి, లేదా 10 మీటింగ్లు అయితే ఒక మీటింగ్లో ఆయన ఉండాలా, లేదా ఈయన ఇంటికి ఆయన వెళ్ళాలా, లేదా ఆయన ఈయన ఇంటికి వెళ్ళాలా. ఎటువంటిది జరగకోకుండా ఆయన పేరు మెన్షన్ చేయటము తప్పుగా మెన్షన్ చేశారు. అది నేను లిఖితపూర్వకంగా డిపార్ట్మెంట్కి, ఆఫీసర్స్కి, లాయర్ సమక్షంలో క్లియర్గా నా వాయిసే కాకుండా స్టేట్మెంట్ రాసి ఇచ్చాను. రైట్. మీరేమో 21 లక్షలు తీసుకున్నా అంటున్నారు. నేను తీసుకోలేదు సార్. వైన్ షాప్ టెండర్ల కోసం వేశారు. అది డ్రాలో నాన్ రిఫండబుల్ అమౌంట్, అది గవర్నమెంట్కి వెళ్తుంది. రైట్. కానీ వాళ్ళు 3,45,00,000 తీసుకున్నాడని పెట్టారు. మరి సార్ అది ఈఓడబ్ల్యూ దాంట్లో ఏంటంటే మినిమం కేసు 3 CR అండ్ ఎబోవ్ ఉంటేనే రిజిస్టర్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. సో అది అంత ఫిగర్స్ చూపించడం కోసం మెన్షన్ చేసిన కేసు మాత్రమే. కేవలము వాళ్ళే క్లియర్గా అందులో రాశారు 31 లక్ష మాత్రమే మేము ఇచ్చాము అని చెప్పేసి. అదే 3,45,00,000 ఎందుకు పెడతారు మరి? అదే కదా సార్, ఇట్స్ ఎ ఫేక్ కేసు. అట్లా కూడా తీసుకుంటారా పోలీసులు? అది ఎంక్వైరీ చేస్తున్నారు. 3,40,00,000 ఎవరు ఇచ్చారు, ఏ రూపంలో ఇచ్చారు, అంత క్యాష్ ఎక్కడి నుంచి ఇచ్చారు, 3,41,00,000 వీళ్ళకి ఎక్కడివి ఫస్ట్ ఇవ్వటానికి, ఏ కైండ్ ఆఫ్ అమౌంట్ ఇదనే రూపంలో కూడా వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. ఓకే. సో మీ వెనకాల ఎవరో బినా రాజకీయ నాయకుల పలుకుబడి ఉంది, పోలీసులు మీకు వెనకాల ఎవరో పెద్ద వ్యక్తులు ఉన్నారు, అందుకే మీరు సేఫ్ గా తిరుగుతున్నారు. అలాంటి ఆరోపణ తప్పు సార్. తప్పు చేస్తే ఏ పొలిటికల్ లీడర్ కూడా ఎంకరేజ్ చేయడు, ఏ పోలీస్ ఆఫీసర్ కూడా ఎంకరేజ్ చేయరు. ఫస్ట్ వాళ్ళే ఇది తప్పు అని చెప్తారు. నేను తప్పు చేయలేదు కాబట్టి ఈరోజు తమరి దగ్గరికి, ఇంత పెద్ద న్యూస్ ఛానల్ అయిన తమరి దగ్గరికి వచ్చి లైవ్ కూర్చొని ఉన్నాము అండ్ రికార్డులో కూడా కూర్చొని ఉన్నాము. తప్పు చేయాల్సిన అవసరం లేదు సార్. వ్యాపార రీత్యా జరుగుతున్న పరిణామాలు మా వైన్ షాప్స్ ఎమ్మెల్యే గారు అనుచరుడైన చిట్టిబాబు గారు తీసుకోకపోయి ఉంటే ఈ రోజు మేము ఇక్కడ కూర్చునే వాళ్ళం కూడా కాదు. అంటే ఈ కేసు దృష్టి మళ్లించడానికి చిట్టిబాబును ఇళ్ళకి లాక్కొచ్చారా అసలు? సార్ ఇది రియాలిటీ. తమరిది పెద్ద ఛానల్, తమరికి గ్రౌండ్ లెవెల్లో కొన్ని వందల మంది రిపోర్టర్స్ ఉన్నారు. మీరు చెక్ చేయండి, 24 జిల్లాలలో ఏ జిల్లాలోనైనా ఎంఆర్పి కన్నా ఎక్కువ రేటుకు అమ్ముతున్నారా? ఓన్లీ ఖమ్మం జిల్లాలో అమ్ముతున్నారు. ఫస్ట్ పాయింట్ అది చెక్ చేయండి. దానికి ఇల్లందులో చిట్టిబాబు కనిసైగలో నడుస్తుందా అది చెక్ చేయండి. మన ఛానల్లోనే కాకుండా మిగతా ఛానల్లో, పేపర్లలో వచ్చిన న్యూస్ కూడా తమరు చెక్ చేయండి. రైట్. సో మరి మీరు ఇంత జరుగుతుంటే ఓ ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇవ్వాల్సింది లేదండి. ప్రెస్ మీట్ పెట్టి ఇస్తున్నాను. ఈ లోపల ఏంటంటే ప్రెస్ మీట్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో నేను పోయి క్లియర్ గా స్పష్టంగా కూర్చొని ఇచ్చిన కంప్లైంట్స్ అన్ని కూడా ప్రెస్ క్లబ్ లో చూపించి అండ్ నా మీద ఫేక్ SC/ST కేసు పెట్టినందుకు, చిట్టిబాబు గారు పెట్టించినందుకు, SC/ST కేసు పెట్టిన అతను కూడాను నాది తప్పుడు కేసు అయిందని లాయర్ సమక్షంలో రాసి సంతకం పెట్టినందుకు అది కూడా హైకోర్టుకి సబ్మిట్ చేశాము. ఇవన్నీ ప్రూఫ్స్ ఆధారాలతో సోమాజిగూడ
ప్రెస్ క్లబ్లో త్వరలోనే 2-3 రోజుల్లోనే వెళ్ళి కూర్చొని ఇస్తాను, తమరికి కూడా అప్డేట్ ఇస్తానండి. డెఫినెట్గా సార్. సో ఇన్ని రోజులు ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తుందా, ఇవాళ ఆన్ చేసి? నెవర్ అండ్ ఎవర్ అండి. గత 25 ఏళ్ల నుంచి నాది ఒకటే నెంబరు, అదే నెంబరు నాది రన్నింగ్లోనే ఉంది. ఫోన్ ఫుల్ టైం ఆన్లోనే ఉంటుంది, నేను అందుబాటులోనే ఉంటాను. అంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే ఫోన్ సార్ వాళ్ళు ఇప్పుడు ఆరోపణ ఇవ్వటానికి ఉంటుంది సార్, లైవ్ లోనే ఉన్నాము, నెంబర్ వర్కింగే, నేను వర్కింగే, తమ కళ్ళతో చూస్తున్నారు. సో అంటే ఇప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఇప్పుడు భూజాలో 1500 మంది ఉంటారా మొత్తం? 1550 కుటుంబాలు ఉంటాయి. అందరికి మీరు కొన్న లడ్డు పంచేశారు. అది ఈ రోజు పంచలేదు సార్, లడ్డు కొన్న రోజు పంచాము. ఆ లడ్డు బ్లెస్సింగ్స్, దేవుడు బ్లెస్సింగ్స్ ఈ 1500 కుటుంబాలకి చెందాలి అన్న పాజిటివ్ సెన్స్ తో పంచాను. కానీ 51 లక్షలు పెట్టుబడి పెట్టి 3.5 కోట్లు కొట్టేసి అంటున్నారు సార్. 51 లక్ష పెట్టుబడి పెట్టిన రోజున బాగా హైక్ గా తీసుకొచ్చారు. 3.5 కోట్లు కొట్టేయాల్సిన అవసరం ఉంది సార్. కొట్టేయాలి అన్న మైండ్ సెట్ ఉన్న వ్యక్తులం కాదు. ఒకవేళ కొట్టేయాలి అంటే బిలినియర్ ఉంటున్న మయోంబుజా సార్, అది 3,000 కోట్లకు కూడా కొట్టేసే స్కోప్ ఉన్న కమ్యూనిటీ. మేమెందుకు కొట్టేస్తాం, మాకేం అవసరము? మేము స్వయంగా దేవుడికి ఇచ్చాము, మేము స్వయంగా స్కూల్ కట్టించాము, మేము స్వయంగా గుళ్ళు కట్టించాము, మాకు కొట్టేయాల్సిన అవసరం లేదు సార్. మీ పేరే గణేష్, మళ్ళా గణేష్లు వేలం పాట. ఎగ్జాక్ట్లీ. ఆ గణేష్ ని అడ్డు పెట్టుకొని ఈ గణేష్ ఇంత చేశాడా అనేది జనరల్ షాక్. ఎందుకంటే అది మీడియాలో వస్తున్న 2-3 రోజులలో అయిన వైరల్ ద్వారానే అంతగనం వచ్చింది. దానికి స్పష్టంగా నేను ధైర్యంగా ఎక్కడికి పారిపోలేదు, ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాల్ని మీడియాకి ఉపచెప్తున్నాను. ప్రెస్ మీట్లలో కూడా చెప్పాను, చాలా న్యూస్ ఛానల్లో లైవ్లో కూర్చొని చెప్పాము. నాకు ఈ ఆరోపణ రావడానికి ముఖ్యమైన కారణం ఏంటి అంటే, ఇల్లందు ఎమ్మెల్యే గారు, ఆయన అనుచరులైన చిట్టుబాబు గారు మా వైన్ షాప్లో ఆక్యుపై చేయడం వల్ల మాత్రమే నేను ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను. రైట్. క్వార్టర్లీ ప్రాఫిట్స్ ఇస్తానని చెప్పారా? క్వార్టర్లీ ప్రాఫిట్స్ ఇస్తాను సార్, తప్పకుండా వైన్ షాప్స్ రన్ చేస్తున్న క్రమంలో క్వార్టర్లీ ప్రాఫిట్స్ ఇస్తాము. 100% హామీ ఇచ్చాము. వైన్ షాప్స్ వీళ్ళ కబ్జాలో ఉన్నాయి కదా సార్, ఇంకా మా చేతికి ఇవ్వలే కదా, మా చేతికి ఇవ్వండి అనే చెప్పే కదా నేను కలెక్టర్ కంప్లైంట్ పెట్టింది, ఎక్సైజ్ కమిషనర్ కంప్లైంట్ పెట్టింది. సార్ మీరంతా బలహీనురా, ఎవరో షాపులు కొట్టేస్తే మీరు చేతులు ముడిచి కూర్చునేంత బలహీనులు. మేము షాప్ కాడికి వెళ్ళాము సార్, షాప్ కాడికి వెళ్ళి సార్ ఇది మా షాపు, మేము రన్ చేసుకోవాలని మేము వెళ్తే అక్కడ ఇల్లందు ఎమ్మెల్యే గారి సొంత తమ్ముడు కోరం సురేందర్ గారు దగ్గరకు వచ్చి షాప్ తాళాలు వేపించి, షాప్ తాళాలు ఆయన జేబులో పెట్టుకొని తీసుకొని వెళ్ళి 4 రోజులు బంద్ చేపించాడు. అధికారంలో ఉన్నాడు, అక్రమంగా చేశాడు. దానికి బలగం మీకు ఉంది కదా సార్, మా కాడ బలగం ఉంది, ఇన్ఫ్లుయెన్స్ ఉంది, మేధాశక్తి కూడా ఉంది. కానీ వీళ్ళు అరాచకంగా తెగించి షాప్స్ కబ్జా చేసుకున్నారు. పోలీసుల మీద చీటింగ్ కేసు పెట్టారా? చీటింగ్ కేసు పెట్టారు సార్, ఇందులో వాస్తవాల రూపంలో దాంట్లో పెట్టేసి చీటింగ్ కేసు పెట్టారు. ఆ చీటింగ్ కేసు పెట్టిన దానికి కూడాను మేము హైకోర్టులో, నా లీగల్ సెల్, నా లాయర్స్ ఉన్నారు, లీగల్ లాయర్స్ మాట్లాడుతున్నారు. కోర్టులో ఆల్రెడీ దాని గురించి వివరణ, ఇది తప్పుడు కేసు అని క్రాష్ పిటిషన్ వేసి కొట్టేయడానికి కూడాను వాళ్ళు ఉన్నారు. పోలీసులు మీ బ్యాంక్ అకౌంట్ ట్రాన్సాక్షన్ అన్ని చెక్ చేశారు. నేనే స్టేట్మెంట్ ఇచ్చాను, నేనే డీడీలు తీసిన కాపీస్ ఇచ్చాను, నేనే ఎంట్రీ పాస్లు ఇచ్చాను, కలెక్టర్ సమక్షంలో హాజరైన నేనే సబ్మిట్ చేశాను. సో ఈ కేసులో అంత క్వాలిటీ లేదు, వీళ్ళు తప్పుడుగా చేశారు అనేది వాళ్ళకు కూడా ఒక క్లారిటీ ఉంది. సో మీరు ఇద్దరే అంటున్నారు, పోలీసులు 6 అంటున్నారు. 6 ఇద్దరా సార్? అందులో ఉన్న వాళ్ళు ఎవరెవరు ఉన్నారో అందులో శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు, వాళ్ళే ముఖ్యంగా ఉన్నారు. మిగతా వాళ్ళు ఎవరు కూడా నాకు నా అకౌంట్కి ₹1 కూడా ట్రాన్స్ఫర్ చేయలేదు, లేదా ఫిజికల్గా క్యాష్ కూడా ఇవ్వలేదు. ఓకే. సో వాళ్ళు ఎవరో మీకు తెలియదు? వీళ్ళకి తెలిసిన వ్యక్తులే, ఆమెకు తెలిసిన వ్యక్తులే తప్ప మనకు తెలిసిన వ్యక్తులు కాదు. మీ కేసు అంటే నాకైతే క్లారిటీ అయితే వచ్చింది సార్, బట్ ఇది ఏది నిజం అనేది ఇంకా దర్యాప్తులో తేలాలి. సో ఫైనల్గా బాధితులకు కానీ, మీరు అంటే ఒక సెలబ్రిటీగా మిమ్మల్ని చూసే వాళ్ళు షాక్లో ఉన్నారు, వాళ్ళకి కానీ ఏం చెప్తారు ఫైనల్గా? సార్ నేను ఒకటే నమ్ముతున్నాను, తెలంగాణ గవర్నమెంట్, సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ఏసీపీ కేసులు చేసుల్లో ఇన్నేళ్ల గవర్నమెంట్లో, ఈ 40 ఏళ్ళ గవర్నమెంట్లో కేవలం రేవంత్ రెడ్డి గారు సీరియస్గా తీసుకొని చేసి ఏసీబీలు తప్పులు జరిగిన కాడ అన్యాయంగా, అక్రమంగా మామూలు తీసుకుంటున్న వారి పేరు మీద రైట్స్ చేపించింది. ఇన్నేళ్ల హిస్టరీలో రేవంత్ రెడ్డి గారు ఇది అసలు యాక్సెప్ట్ చేయరు సార్, దీన్ని చాలా సీరియస్గా తీసుకుంటారు. నేను కూడా ఇచ్చింది మోహంతి గారికి ఇచ్చాను, స్టేట్ ఐపీఎస్ గారికి ఇచ్చాను. సోమిరెడ్డి గారు ఇన్ని కోట్లు అక్రమంగా తెలంగాణ గవర్నమెంట్కి రావాల్సిన రెవెన్యూని కొల్లగొడుతూ ఎగస్ట్రాకి ₹25 అమ్మిస్తూ ఆయన అక్రమంగా రౌడీ షీటర్లకి ఎంకరేజ్ చేస్తూ బిజినెస్ మద్య మాఫియా ఖమ్మం జిల్లాలో రన్ చేస్తున్నారు. ఈయన చేసే దందాని ఆపి
ఎవరు జెన్యున్గా వైన్ షాప్ టెండర్లకు వేసారో ఎంఆర్పికి అమ్ముతున్నారో వాళ్ళకి సహకరించండి అనేది మన ఛానల్ నుంచి రిక్వెస్ట్ చేస్తూ మా వైన్ షాప్స్ మాకు ఇప్పియండి అని కోరుకుంటున్నాను సార్. రైట్, థ్యాంక్ యూ అన్నగారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి. సో ఫ్రెండ్స్, ఇది కేసు మీకు అర్థమై ఉంటుంది. నాకు దీనిలో చాలా ఇంకా ఆయన ఎంత క్లారిటీ ఇచ్చినా ఇంకా కొన్ని లోపాలు అయితే కనిపిస్తున్నాయి. ఒకటి, గణేష్ గారు ఆయన ట్రాన్సాక్షన్స్, ఆయన వ్యవహార శైలి చూస్తే కొన్ని వందల దేశాలు తిరిగి వచ్చిన వ్యక్తి, కొన్ని కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ చేసిన వ్యక్తి. మై హోమ్ పూజాలో 3.5 కోట్ల కోసం ఇదంతా చేశాడా అనేది ఒక డౌట్ అయితే, సరే ఆయన నిజంగా మంచోడే అయితే రిటైర్డ్ అయిన పీపుల్ వాళ్ళందరూ కలిసి మై హోమ్ పూజలో ఉన్న వాళ్ళు ఈయన మీద ఎందుకు కేసు పెట్టారు అనేది నాకున్న ఒక డౌటు. రైట్, ఇంకొకటి, ఈయన చాలా ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్ అయ్యుండి కూడా ఎవరో ఒక చోటా మోటా ఒక వ్యక్తి నా షాపులు లాక్కున్నాడని ఇప్పుడు చెప్తున్నాడు. ఇది నమ్మదగ్గ విషయమా కాదా అనేది కూడా ఒక డౌటు. సో మరి ఆయన ఆస్తులు అవన్నీ ఎంత ఉందనేది పోలీసులు అయితే చూస్తున్నారు. ఎకనామిక్ అఫెన్స్ డిపార్ట్మెంట్ డీల్ చేస్తుంది. మరి మీరు ఒకవేళ వాళ్ళకి ఇవ్వాల్సి వస్తే 3.5 కోట్లు ఇవ్వడానికి రెడీగా ఉన్నారా? అసలు మనం తీసుకుంటే ఇస్తాం సార్. వైన్ షాప్ కి గవర్నమెంట్కి వేసిన టెండర్లకి మనం ఎందుకు ఇస్తాము? సో ఏ విధంగా వాళ్ళకి రావాలి అంటే షాపులలో వచ్చే లాభాలు వాళ్ళకి రావాలి. ఆ షాపులు ఎక్కడి నుంచి వస్తాయి? రౌడీ షీటర్ దగ్గర నుంచి మనం రిటర్న్ తీసుకున్న రోజున, మనకి రిటర్న్ ఇప్పించిన రోజున డబ్బులు వస్తాయి. అదే డబ్బులు యాజ్ ఇట్ ఈస్ గా పంచుతాము. ఓకే, సో మొత్తానికి బంతి తీసుకెళ్ళి రేవంత్ రెడ్డి గారు కోర్టులో వేశారు సార్. అంతేనా? ఈ తెలంగాణ రాష్ట్రానికి దేవుడు రేవంత్ రెడ్డి గారు. ఆయన ఉన్నంత కాలము అక్రమ దందా జరగనివ్వరు. దాన్ని నేను 100% బిలీవ్ చేస్తున్నాను. సో సార్ న్యాయం చేస్తారన్న నమ్మకం నాకు, నా కుటుంబానికి గట్టిగా ఉంది. రైట్, ఇంకొక డౌట్ ఏంటంటే ఆయన చెప్తున్నట్టుగా 25 రూపాయలు ఎక్స్ట్రా ఇవ్వడం అనేది గ్రామాల్లో చిన్న చిన్న షాపులలో కామనే. అంటే రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో నేను చూశాను, బట్ ఇక్కడ కూడా చేస్తున్నారని ఆయన చెప్తున్నాడు. ఆయన ఇంకొక ఎక్సైజ్ ఆఫీసర్ కూడా అలా ఇరికిస్తున్నారు మీరు, అంతే కదా? ఇరికియట్లేదు సార్, ఆయన అక్రమంగా కోట్లు వసూలు చేస్తున్నారు. మన ఛానల్ నుంచి మీరు చెక్ చేపియండి, మన ఛానల్లో ఉన్న రిపోర్టర్స్ని పంపించండి, వీడియోలు తీపియండి, రిపోర్ట్స్ డీటెయిల్స్ తీసుకోండి. ఇలా 25 రూపాయలు అమ్మివ్వటము అది చూడనికి 25 రూపాయలు ఉంటుంది సార్. పర్ డేకి 1 కోటి రూపాయలు ప్రజల నుంచి అక్రమంగా వసూలు చేపిస్తున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే సోమిరెడ్డి గారు, డిప్యూటీ కమిషనర్ గారు. మీరు వెళ్ళండి, ఇది నిజమా కాదా చెక్ చేపియండి. తప్ప లేదా అని వాస్తవాలు చెప్పండి. ఇదే రోజు మళ్ళీ పిలవండి మన స్టూడియోకి, నేనే వస్తాను. మన ఎక్సైజ్ కమిషనర్ గారికి ఫోన్ చేయండి, సోమిరెడ్డి గారికి ఫోన్ చేయండి. వాస్తవాలు ఎంత ఏంటి అనేది మేము ముంగటే లైవ్లో మాట్లాడదాం. డెఫినెట్గా మా టీము రీసెర్చ్ చేస్తుంది సార్. మా త్వరలో ఫలితాలు కూడా వస్తాయి కాబట్టి చూద్దాం. మీరు నిర్దోష దోష అసలు ఏంటి అనేది అతి త్వరలోనే తేలుతుంది. సో మీకున్న డౌట్లు, మీకున్న సమాచారం ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అవసరమైతే గణేష్ గారితో మీకు ఆన్సర్ ఇప్పించే అవకాశం ప్రయత్నిస్తాము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇది గణేష్ గారితో ఇవాళ మన బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.